తెలంగాణలో తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఉద్యోగులు ఒత్తిడి పెంచుతున్నారు. ఈ క్రమంలో ఖమ్మంలో ఉద్యోగ సదస్సు కొనసాగింది. అనేక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీష్, జాయింట్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు విమర్శించారు. పలుమార్లు చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని మండిపడుతున్నారు. దశల వారీగా నిరసనలు చేపడతామని, అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే తమ సత్తా చాటుతామని హెచ్చరిస్తున్న జేఏసీ చైర్మన్, జాయింట్ సెక్రటరీలతో మా ప్రతినిధి అకేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గలం విప్పుతున్నారు. ప్రభుత్వం మీద తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగులు నిరసన కార్యక్రమాలకు పిలిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఖమ్మంలో ఉద్యోగుల సదస్సు కొనసాగుతుంది. దీనికి ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ మారం జగదీష్, అటు ఏలూరు శ్రీనివాస్ పెద్ద ఎత్తున కూడా ప్రతినిధులు, ఉద్యోగ సంఘ ప్రతినిధులు వచ్చినటువంటి క్రమంలో ఏం జరగబోతోంది, ప్రభుత్వానికి తమ డిమాండ్స్ ని ఏం చెప్పబోతున్నారన్న అంశాలకు సంబంధించి జగదీష్ గారిని అడిగి తెలుసుకుందాం. ఏంటండి ఖమ్మంలో ఇంత పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆల్రెడీ జేఏసీ పిలిపించింది. ఈ ఖమ్మంలో సదస్సు పెట్టి ఇక్కడి స్టార్ట్ చేద్దామంటే, ఎందుకంటే ఇది ఉద్యమాల గడ్డ, ఇక్కడి మొదలు పెడదాం అనుకుని సదస్సు కార్యక్రమాన్ని పెట్టాం. అలాగే బైక్ ర్యాలీ పెట్టాం. చాలా మంది ఏమనుకుంటారంటే ఉద్యోగులకు కూడా ఏదో రాయితీలు ఇస్తున్నారని అనుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడి నౌకరు సంపాదించుకున్న తర్వాత 30 రోజులు పనిచేస్తే మాకు ఇచ్చే జీతపత్యాలు. ప్రభుత్వాన్ని మేము గొంతమ్మ కోరికలు అడుగుతలేం. మా పీఆర్సీ 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ ఇస్తుంది. మా హెల్త్ కార్డు కూడా హెల్త్ చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన. ఇలా ప్రజలకు ఇచ్చండి, ఎందుకంటే మా బడ్జెట్లో మా ఉద్యోగుల జీతపత్యాలు పోను మిగిలిన అమౌంట్ బడ్జెట్లో పెట్టి ఎంత మిగులుతాయో అన్ని పథకాలను ఉచితాలు ఇస్తారు. వాస్తవానికి ఇలా మా ఉద్యోగుల ఈ జీతపత్యాలను ఆపి ఇలా పథకాల రూపంలో 8,000 కోట్ల అప్పు ఉన్నది ప్రభుత్వానికి మాకు ఇచ్చేది. అది పోయి 10,000 ఇమ్మీడియట్లీ అవుతుంది. నెల నెలకు పెరుగుకుంటూ పోతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మా డిఏలు వెంటనే రెడీ చేయాలి. మా పెండింగ్ బిల్స్ ను కూడా వెంటనే రిలీజ్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం. అలాగే కాంట్రిబ్యూషన్ పెన్షన్, సిపిఎస్ ను కూడా రద్దు చేసి ఓపీఎస్ ను తీసుకొచ్చే బాధ్యత, హెల్త్ కార్డు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంటే మీరు ఇంతకుముందు ప్రభుత్వం కూడా మీతో చర్చలు కొనసాగించినటువంటి నేపథ్యంలో మీకు ప్రభుత్వం ఏం చెప్పింది, మీరు ఎట్లా దాన్ని కొంత సమన్వయం చేసుకొని ఇన్ని రోజులు ఆగారు కదా? సమయాన్ని పాటించమని చెప్పారు. దాదాపు 15 నెలల దాకా సమయం పాటించాం. ప్రభుత్వం కూడా మాకు మంచిగా ముఖ్యమంత్రి గారు చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఎన్ని రోజులు ఊకుంటారు? ఇలా మా ఉద్యోగులు మమ్మల్ని ఊకుంటేటట్లేదు. వాస్తవానికి చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. రోజు పొద్దున ఫోన్ చేసుకుంటూ మా పెండింగ్ బిల్స్ ఉన్నాయి, మా డిఏలు వస్తలేవు. ఒక ఉద్యోగి నెలకు 20 నుంచి 25,000 వచ్చే జీతపత్యాలలో తేడాను ఇలా కోల్పోతున్నారు. కాబట్టి ప్రభుత్వం కోరుతున్నాం, మీరు కొన్ని రోజులు ఆపి మా ఉద్యోగుల మీద శ్రద్ధ పెట్టేసి మా ఉద్యోగుల న్యాయమైన వచ్చే డిమాండ్స్ ను కూడా పరిష్కరించాల్సింది కోరుతున్నాం. మీరు చెప్పండి, ప్రభుత్వం మారడంలో ఉద్యోగులు చాలా కీలక పాత్ర పోషించారు. అప్పటికి కూడా మీ సమస్యలు ఇంకా పరిష్కారం కావడం లేదు. దాదాపుగా ఈ 16 నెలల కాలంలో ఎలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం మీద మీరు చేపట్టలేదు. ఇప్పుడు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? గత ప్రభుత్వంలో ఉన్న డిమాండ్స్ తో పాటుగా ప్రస్తుత ప్రభుత్వంలో వచ్చి కూడా అక్యుములేట్ అయినాయి డిమాండ్స్ అని కూడా. ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, కేబినెట్ సబ్ కమిటీ మాకు కొంత టైం కావాలని అడగబట్టి మేము కొంత టైం తీసుకున్నాం తప్ప ఎక్కడ కూడా అందులో లాగింగ్ బ్యాక్ అవ్వలేదు. కాకపోతే 18 మాసాలు టైం ఇచ్చింది పిదప ఈ సమస్యల తీవ్రతను బట్టి గ్రౌండ్ స్థాయిలో ఉన్న ఉద్యోగుల అసంతృప్తి మేరకు ఈరోజు కార్యాచరణ ఇచ్చాము. కార్యాచరణ మేరకే ఈరోజు ఖమ్మంలో సదస్సు నిర్వహణ జరుగుతుంది. ఈ కార్యాచరణ 33 జిల్లాల్లో ఉంటుంది. తదుపరి రాష్ట్ర స్థాయిలో కూడా మా హక్కులు అన్ని 57 డిమాండ్సే కాదు, ఇంకా తెలియని డిమాండ్స్ చాలా ఉన్నాయి. ఆర్థికేతరమైన ఈ డిమాండ్స్ ని సాధించే వరకు కూడా ఉద్యోగ చేసి విశ్రమించుకుని పోరాడుతుంది. అట్టని చెప్పి ప్రభుత్వం పిలిచి చెబుతున్నది కొంత వెయిట్ చేయమని. మేము వెయిట్ చేస్తాం, కానీ పూర్తిగా ఉద్యోగ కమ్యూనిటీని విస్మరించి సంక్షేమాభివృద్ధి రంగాలే చూస్తామంటే మాత్రం కొంత మాకు కూడా నాయకత్వానికి ఇబ్బంది ఉంది. కాబట్టి మాకు తప్పనిసరి పరిస్థితి ఉద్యమ కార్యాచరణ చేపడాల్సిన అవసరం ఏర్పడింది. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు కూడా ఇప్పటికీ బెనిఫిట్స్ అందట్లేదు. నెలల తరబడి కూడా వెయిట్ చేస్తున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు అన్న ఒక ప్రధాన ఆరోపణ ఉంది. దీన్ని మీరు ఎట్లా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారా? తీసుకువెళ్లకుండా ఎట్లా తీసుకువెళ్లే అవకాశం? గత ప్రభుత్వం ఈ సమస్యను అధిగమించడానికి 3 సంవత్సరాల ఉద్యోగ విరమణని పెంచిన మాట వాస్తవం. ఆ విరమణ అనేది లాస్ట్ మార్చి, ఏప్రిల్ నుంచి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఉద్యోగి కూడా
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఓన్లీ పెన్షన్ మాత్రం వస్తుంది తప్ప రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు. దానిపైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు చెప్పాము, ఆర్థిక శాఖ మంత్రులకు చెప్పాము, ఫైనాన్స్ సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చెప్పాము. ఎప్పటికప్పుడు హామీ ఇస్తున్నారు. మా ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పారు. నెలకి 650 కోట్లు ఇస్తున్నారు. అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. దాంతోపాటు దానిపైన ఇంప్లిమెంట్ కావట్లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కార్యాచరణ తీసుకుంటున్నాము. పెన్షనర్స్ విషయంలో మాత్రం కంపల్సరీ ఉన్న 8,000 కోట్ల పెండింగ్ బిల్స్ తో పాటుగా ఏ నెలకు ఆ నెల పెన్షన్ బిల్స్ ఇచ్చే వరకు కూడా మా యొక్క కార్యాచరణ విశ్రమించేది లేదు. అసెంబ్లీలోనే రేవంత్ చెప్పినటువంటి పరిస్థితి, ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరొద్దు, ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలని ఒక ప్రకటన చేశారు. దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? మాకు ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అన్నమాట వాస్తవం, మాకు అర్థం చేసుకున్నాం. కానీ గౌరవ మంత్రివర్యులు శాలరీస్ వస్తున్నాయి కదా, గౌరవ బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్లు అందరికీ వస్తున్నాయి కదా, మిగతా అన్ని రంగాలకి వస్తున్నాయిగా. ఒక ఉద్యోగ రంగం ఒక్కటే ఎందుకు వెయిట్ చేయాలి? మేము కూడా వెయిట్ చేసాం. ముఖ్యమంత్రి గారి మీద మాకు అపారమైన నమ్మకం ఉంది, ప్రగాఢమైన విశ్వాసం ఉంది, మాకు ఇస్తారని కూడా ఆ మాట కూడా చెప్పారు. మీరేమంతా మాట ఇస్తే మడమ తిప్పడని. కానీ ఎంతవరకు అది మేము కూడా లొల్లి చేసినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తిస్తారు, ప్రభుత్వం గుర్తిస్తుంది, మాకు వస్తాయి. ఇది తప్పనిసరి కాబట్టే చేస్తున్నాం. మీరు ఇచ్చిన దశల వారీ కార్యక్రమాల్లో ప్రభుత్వం స్పందించకుంటే మీ స్పందన ఎలా ఉండబోతోంది? మీరేం చేయబోతారు ఉద్యోగులు? దశల వారీది మీకు తెలిసే ఉన్నది. ఉద్యోగ సంఘాలకి ఉద్యమాలు కొత్త కాదు. తెలంగాణనే సాధించుకున్నాం. తెలంగాణ ఉద్యమం నేర్పిన ఉద్యోగులు ఎట్లా చేయాలనేది కొత్తగా అవసరం లేదు. మా కార్యాచరణ, మా ఉద్యమం ఏం చేయాలనేది మాకు అంతా రాసి పెట్టుకునే ఉన్నాం. ప్రభుత్వానికి కొంచెం ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయిందని రిక్వెస్ట్ చేసే తప్ప కొంత వెయిట్ చేస్తున్నాం తప్ప ఉద్యమ కార్యాచరణ ఎప్పుడు కూడా మేము రీషెడ్యూల్ చేసాం తప్ప దాన్ని అబాలిష్ చేయలేదు, క్లోజ్ చేయలేదు. కాబట్టి ఎనీ టైం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది ఏలూరు శ్రీనివాస్, అటు జగదీష్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఉద్యోగుల సమస్యలను కనుక పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఉద్యమం ఎలా చేయాలో తమ ఉద్యోగస్తులకు చాలా స్పష్టంగా తెలుసు. అది ప్రభుత్వానికి కూడా తెలిసే ఉంటుందని ఒక రకంగా హెచ్చరించే ధోరణిలోనే ఉద్యోగ సంఘం నేతలు మాట్లాడుతున్నారు. గతంలో ఉన్నటువంటి 75 డిమాండ్స్ కూడా నెరవేర్చాలి, అందులో ఆర్థిక పరమైనటువంటి అంశాలను ప్రధానంగా పరిష్కరించాలని చెప్పేసి ఉద్యోగ సంఘం నేతలు అటు మారం జగదీష్, ఏలూరు శ్రీనివాసరావు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.